మేము కూడా ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందో తప్పనిసరిగా శిక్షించాలని కోరుతున్నాం. ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారు అనుకునే మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో అది సత్య దూరం. నిజంగానే దానికి లైసెన్స్ తెచ్చుకున్నారు వాళ్ళు. మైనింగ్ లైసెన్స్ గతంలో వైసీపీ టైంలో కూడా మైనింగ్ జరిగింది, అప్పుడు అక్రమం జరిగినట్ట, ఇప్పుడు జరుగుతుంది అక్రమం జరుగుతున్నట్టు. మైనింగ్ లైసెన్స్ తెచ్చుకొని చేశారు. అయితే పరిధికి మించి చేస్తే తప్పనిసరిగా అది అక్రమమే, వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి. ఎంత పరిధి మించి వాళ్ళు అక్కడ మైనింగ్ చేశారో దానిపైన వాళ్ళకి పెనాల్టీస్ వేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా టీం కూడా వెళ్ళటం జరిగింది. పంచదారులకు సంబంధించిన ఏదైతే క్షేత్రం మొత్తం ధ్వంసం అయిపోతుంది, అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా 1900 మీటర్స్ లో ఉంది. ఏదైతే ఏఎస్ఐ నామ్స్ ఉందో 200 మీటర్స్ లోపు ఎవరు కూడా ఇటువంటి మైనింగ్ చేయకూడదని ఉంది కనుక ఉంది. అయినా కూడా పంచదార క్షేత్రం 1వ శతాబ్దానికి 10వ శతాబ్దం సంబంధించి చోళ రాజుల యొక్క దేవాలయం. దాంట్లో ఉండే ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ సమయంలోనే దాన్ని పొందుపరిచిన ఒక రికార్డు ఉంది. ఈ మధ్యన ఆ రికార్డు కూడా చూడటం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే మొత్తం మన అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లా వరకు అక్కడ ఉండే అన్ని గ్రామాల పేర్లు కూడా దాంట్లో ఇన్స్క్రిప్ట్ అయ్యింది. అది 10వ శతాబ్దం సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం. దురదృష్టం ఏంటంటే ఆ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోలేదు. గతంలో మేము ఆ దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి మొత్తం చెట్లు అన్ని చేసి అక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయడం జరిగింది. 5 దారులు సక్రమంగా వచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పంచదారులు మాకు చాలా సెంటిమెంట్. ఆ యొక్క పంచదారులకి ఏ విధమైన ఆటంకం రావడానికి కానీ ఎటువంటి భంగం కలగకుండా మేము ఊరుకోం. దాని విషయమే నేను ఏఎస్ఐతో కూడా మాట్లాడేది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రావటం జరిగింది, వాళ్ళు కూడా చూడటం. రేపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మాట్లాడతాం, జియాలజీ వాళ్ళతో కూడా. వాటర్ సంబంధించిన ఈ యొక్క మైనింగ్ కారణంగా అక్కడ వాటర్కి ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైతే నేచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయో వాటికైనా ఇబ్బంది ఉందా, వాటి కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మాన్యుమెంట్స్ రక్షించడంలో మేము ముందుంటాం. దేవాలయాలు అలాగే అక్కడ బౌద్ధ అది ఆల్రెడీ చెప్పేసిందే, మళ్ళీ దీని భోగాపురం శంకుస్థాపన జరిగి అన్ని పార్టీలు కలిసి అంగీకరించింది. సో అటు వైసీపీ వాళ్ళు కూడా భోగాపురం సంబంధించిన పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాల విషయాలు మనం చూడటం జరిగింది. కనుక ఎవరికి ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ అదైనా ఏర్పాటు ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది. రాబో కాలం చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ లో పెద్ద ఉద్యోగాలు అయితే లేవు. మిగతా ఎయిర్పోర్ట్స్ కన్నా ఈ ఎయిర్పోర్ట్స్ అంటే ఈ ఎయిర్పోర్ట్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఎయిర్పోర్ట్ కారణంగా ఇంటర్నేషనల్ యొక్క ఏదైతే ఫ్రీక్వెన్సీ పర్యటన కారణంగా అనేక రకాల పరిశ్రమల వాళ్ళకి అనేక రకాల ఎయిర్ కార్గో సంబంధించిన లిఫ్ట్ డైరెక్ట్ చేస్తారు. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఆక్వా కల్చర్ సంబంధించిన వాళ్ళకి ఇది చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక డెడికేటెడ్ కార్గో టెర్మినల్ ఉంటుంది. అలాగే ఇక్కడ అగ్రికల్చర్ సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయో ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే మన ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీలో కూడా ఏవైతే ప్రొడక్ట్స్ అవుతున్నాయో షిప్ లో కాకుండా డైరెక్ట్ గా ఎయిర్ప్లేన్ లో మనం పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున కార్గో టెర్మినల్ మనకి అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. లేదు ఉత్తరాంధ్రలో ఉద్యోగాలు తక్కువనే ఉండొచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఉత్తరాంధ్ర సంబంధించిన ఉద్యోగాలు తీసుకోలేదని మా పరశురామరాజు గారిని పంపించాం. వెళ్ళి అడగండి ఉత్తరాంధ్ర ఉద్యోగాలు ఎవరంటే అదొక నానుడి వచ్చింది. అంటే ఇది బాగా ఈ ప్రచారం చేశారు. ప్రచారం చేసిన తర్వాత వెంటనే మా పార్టీ సంబంధించిన నాయకులు అందరూ వెళ్ళి అడగటం జరిగింది. లేదు అటువంటి లేదు. అయితే మాకు టెక్నికల్ సంబంధించిన తీసుకున్నాం. అయితే ఉద్యోగాలు తక్కువనే. నేను చెప్పేది ఏంటంటే మీరు అనుకున్నట్టు ఉద్యోగాలు ఎక్కువ లేవు, ఉద్యోగాలు తక్కువనే. ఇవాళ భోగాపురం వైజాగ్ లో కలిసే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు కోప్పలపాడు నుంచి పెద్ద ఎత్తున మీకు ఒకప్పుడు మధురవాడ మాకు దూరం, మధురవాడ ఇప్పుడు ఎక్కడుంది. అలాగే ఆనందపురం రేపు విశాఖపట్నంలో కలిసిపోయినట్టే ఆ విధంగా భోగాపురం కూడా కలిసిపోతుంది. ఇప్పుడు ఆ యొక్క సమస్య లేకుండా బీచ్ నుంచి ఒక రోడ్డు వేసినారు. అక్కడ మేము చూడటం జరిగింది నిన్న. ఏదైతే జంక్షన్ ఉందో అక్కడ కాపులపాడు నుంచి వచ్చే రోడ్డు అయితే దాని నిర్మాణం ప్రారంభమైంది. త్వరలో అది పూర్తవుతుంది. ఒక 6 నెలల్లో పూర్తయి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది. అయితే డిఫెన్స్ ఆధ్వర్యంలో కొంత నడుస్తుంది. అనేక రకాల ఇబ్బందులు ఉండడం కారణంగా ఇంటర్నేషనల్ గా ఎయిర్పోర్ట్ పెంచాలి అనే ప్రయత్నం జరిగింది. అయితే ఇంటర్నేషనల్ గా పెంచడానికి ఉండే అనేక రకాల ఇబ్బందుల్లో పెద్ద బోయింగ్స్ అక్కడ దిగడానికి కష్టంగా ఉండదు. కాబట్టి ఒక ప్రత్యేక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అని చెప్పి ఆ రోజు అడగ డిమాండ్ మన దగ్గర నుంచి వెళ్ళటం జరిగింది. ఆ విధంగా నిర్మాణం చేశారు. ఏదైతే మన ఉత్తరాంధ్ర అన్ని ప్రాంతాలకి దగ్గరగా ఉండే
ప్రాంతాన్ని తీసుకున్నారు. ఆ విధంగా 5,000 ఎకరాలు ఒక చంక్ కావాలని చెప్పి తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రయత్నం తుని దగ్గర అక్కడ ప్రయత్నం చేశారు. తుని అంటే మరీ దూరం అయిపోయేది. ఆ విధంగా భోగాపురం రావటం ఇవాళ అది వచ్చేస్తుంది. విజయనగరం ఒకటి ప్రపోజల్ ఉంది. అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్స్ అయితే అన్ని చోట్ల కడతారు. మనకి ఆల్రెడీ బాడంగి అనే ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాన్ని ఆపరేషన్ చేశారు. విజయనగరానికి ఆపరేషన్ విజయనగరం బొబ్బిలి రాజా వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. మీరు బాడంగి వెళ్ళి చూడండి, ఇప్పటికీ మంచి రన్వే ఉంది. అక్కడ దాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇచ్చాపురం దగ్గర ఒక ఎయిర్పోర్ట్ అంటే గోపాలపురం అక్కడ కూడా మినీ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతుంది. మనకి ఇబ్బంది లేకుండా చేస్తారు. ఎలక్ట్రికల్ బస్సెస్ పెడుతున్నారు. అలాగే ఒక ట్రామ్ మెట్రో కూడా తయారైంది. ఒక ట్రామ్ అయితే ఇమీడియట్ గా తయారవుతుంది. అది కూడా 1.5 సంవత్సరాలు పూర్తి అయ్యే విధంగా ప్రయత్నం చేస్తారు.